ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. మనము ఇతరులను దీవిస్తే దేవుడు మనలను దీవిస్తాడు. ఇతరులను మనము శపిస్తూ ఉంటే ఆ శాపాలే తిరిగి మళ్ళీ మనకి వస్తాయి. కాబట్టి మనం దీవించబడాలంటే ఎప్పుడు కూడా ఇతరులను మనము దీవిస్తూ ఉండాలి. వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, నన్ను బాధించిన వాళ్ళు కూడా బాగుండాలి అని మనము కోరుకున్నప్పుడు దేవుడు మనము బాగుండేటట్టుగా ఆయన చేస్తాడు. ఆమెన్ చెప్పండి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. మీరందరూ కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటలు మనకి రాయబడి ఉన్నాయి. మార్కు సువార్త 12వ అధ్యాయం మార్కు సువార్త 12వ అధ్యాయంలో 28వ వచనం నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. ఓకే. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు వినాలి. మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను, మీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బాగా వినండి. ఈ చదువుబడిన వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానం చేద్దాం. వినండి అమ్మా, వినండి, ప్లీజ్ వినండి. ఇక్కడ ఒక శాస్త్రి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు? శాస్త్రి అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, బాగా చదువు జ్ఞానం కలిగినటువంటి ఒక పండితుడు, ఒక శాస్త్రి ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, కొంత తర్కము అనేది జరుగుతూ ఉంది. అక్కడ ఏం జరుగుతుందా? తర్కము అంటే వివాదము, ఒక తర్కము, డిబేట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు యూదా మతానికి వేరుగా తన బోధనలు ఆనాటి సమాజానికి ఇస్తున్నాడు. వినాలి బాగా. మోషే నియమించిన, మోషే ద్వారా వచ్చినటువంటి యూదా మతానికి వేరుగా తన బోధనలు, తన వాక్యాలు ఆనాటి సమాజానికి అందిస్తున్నాడు. అప్పుడు అక్కడి ప్రజలు, మాది ఎప్పటి నుంచో యూదా మతం ఉంది, మాకు మోషే 10 ఆజ్ఞలు ఇచ్చాడు, మాది ప్రపంచంలో కల్లా శ్రేష్టమైన దేవుడు మా దేవుడు, సియోను కొండపై హోరేబు పర్వతం మీద మా దేవుడు తన స్వహస్తాలతో రాసి ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, మా నాయకుడు మోషే మా సమాజ మందిరాలు, మా బలి అర్పణలు,
మా ప్రతిష్ఠిత కానుకలు, మా నియమాలు, నిబంధనలు చాలా గొప్పవి. మా దేవుడు ఇశ్రాయేలులకి, ప్రపంచానికి దేవుడు. మరి నువ్వేదో కొత్త మతాన్ని, కొత్త బోధనలు నువ్వు చేస్తున్నావు అని అక్కడ ఒక తర్కం అనేది వచ్చింది ప్రియులారా, వివాదం అనేది వచ్చింది. నేటి దినాల్లో కూడా అక్కడక్కడ తర్కము, వివాదం వస్తుంది. నేను మీకు ఒక్కటి చెప్తాను, తర్కానికి మనం దూరంగా ఉండాలి. ఆమెను చెప్పండి. తర్కించడం వల్ల ఎవరిని మనము దేవుని యొద్దకు తీసుకురాలేము. వివాదముతో ఎవరిని ప్రభు దగ్గరికి రాబట్టలేము. పగతో దేనిని మనం సాధించలేము. ప్రేమతో ఎంతటి దాన్నైనా మనము సాధించగలం. కాబట్టి తర్కానికి దూరంగా ఉండాలి. కొంతమంది నేటి దినాల్లో సేవకులు తర్కిస్తున్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా లేదని నేను మీకు స్పష్టంగా బోధిస్తున్నాను. ఎందుకంటే ఎవరి దేవుడు, ఎవరి భావనలు, ఎవరి విశ్వాసాలు వాళ్ళకి గొప్పగా ఉంటాయి. ఓకే అయ్యా, మేము చెప్తాం, మీ ఇష్టం అని మనం అనాలి. కానీ మనదే గొప్ప అన్నట్టుగా ఎప్పుడు కూడా మనము తర్కించకూడదని నా మాటలు మీ ఎదుట నేను పెడుతున్నాను. ఇక్కడ కూడా ఒక తర్కం అనేది వచ్చి, చదవమ్మా ఆ ఫస్ట్ 20 జూలియస్ అన్న చదువుతాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం వచనం 28. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి, చూడండి, ఆజ్ఞలన్నిటిలో అప్పుడు ఒక శాస్త్రి ఇదంతా విని ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా బాబు, నువ్వేదో కొత్త మతము, క్రొత్త బోధనలు నువ్వు చేస్తున్నావు. నీ యొక్క బోధనలు వేరుగా ఉన్నాయి. అయితే నువ్వు చెప్పు, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదో నువ్వు చెప్పు అయ్యా అని యేసు ప్రభుని ఆ శాస్త్రి అడిగాడు. అర్థమవుతుంది అందరికీ? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది నువ్వు చెప్పు అని యేసు ప్రభు అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పడం మొదలు పెట్టాడు. 29వ వచనం. అందుకు యేసు, ప్రధానమైనది ఏమనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనదియే ప్రధానమైన ఆజ్ఞ. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి వినాలి. అప్పుడు ఆ శాస్త్రి, ఆ మంచి చదువు జ్ఞానం కలిగిన పండితుడైన ఆ వ్యక్తి ఈ తర్కాలన్నీ విని యేసయ్య దగ్గరికి వచ్చాయా, నువ్వు చెప్పు, ఈ ప్రధానమైన ఆజ్ఞ అసలు ఏది? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని అడిగినప్పుడు యేసు ప్రభువారు అతనికి జవాబిస్తున్నాడు, ఓ ఇశ్రాయేలు వినుమని. అతనికే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ఆన్సర్ ఇస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు వినుమని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి.
ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఇదే ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. నేటి దినాల్లోనే కాదు, మొదటి నుంచి కూడా మనుషులు దేవుణ్ణి ప్రేమించడం అనేది చాలా తక్కువ. దేవుడు అంటే ఏదో మొక్కుకోవడం, కార్యం జరిగితే పోయి చెప్పండి మొక్కులు తీర్చుకోవడం, ఏదో అనుకోవడం, అది జరిగితే పోయి అనుకున్నది ఆయనకి ఇచ్చేయడం, టాటా బాయ్ బాయ్ చెప్పేయడం, అంత మాత్రమే గాని దేవుణ్ణి ప్రేమించడం, మనసారా దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడం అనేది సమాజంలో కరువైపోయింది. అందుకే మన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రధానమైన ఆజ్ఞ ఏదంటే, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ప్రేమించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు దేవుణ్ణి ప్రేమించరు, దేవుడిచ్చిన వాటిని ప్రేమిస్తుంటారు. ఇది చాలా విచారం అండి, చాలా బాధ ప్రియులారా. దేవుడిచ్చిన వాటిని ప్రేమిస్తూ ఆ ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించకపోతే, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని తీసుకొని, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని ప్రేమించి ఆ ఆస్తి ఇచ్చిన తల్లిదండ్రులు ప్రేమించకపోతే, యాజ్ ఏ పేరెంట్గా మీకెంత బాధ ఉంటుంది, మీకెంత వేదన ఉంటుంది. నేనిచ్చిన ఆస్తిపాస్తులు, కష్టపడి నోరు కట్టుకుని సంపాదించిన ఆస్తిపాస్తులు వాడు అనుభవిస్తూ నన్ను ప్రేమించడం లేదే, అన్నీ ఇచ్చిన నన్ను ప్రేమించడం లేదే అని ఒక తల్లిదండ్రిగా నువ్వెంత బాధపడతావో, ఈరోజు దేవాది దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నీ తల్లి గర్భములో నీకు రూపం ఇచ్చిన దేవుడు, నీకు సమస్తము నీకు అందించిన దేవుడు, మరి ఆయన్ని ప్రేమించకుండా ఆయన ఇచ్చిన వాటిని మనము ప్రేమిస్తే అది ఎంత బాధ ప్రియులారా. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పూర్ణ మనస్సుతో, అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో. పూర్ణ వివేకం అంటే ఇక ఎవరు ఏది చెప్పినా అది జాంతానై. పూర్ణ వివేకం అంటే జ్ఞానానికి మించింది వివేకం ప్రియులారా. మంచి చెడుల మధ్య తేడాని వివేకం అంటారు. ఆ వివేకము లేకే అపవాది చెప్పిన మాటను హవ్వ నమ్మి ఆ పండుని తినేసింది. ఈ పండు తింటే మీరు దేవుళ్ళు అవుతారనగానే ఈ అపవాది చెప్పేది నిజమా అబద్ధమా, సత్యమా అసత్యమా గ్రహించే వివేకం అవ్వకు లేదు. నేటి దినాల్లో కూడా మనుషులు రకరకాల మాటలు చెప్తా ఉంటారు. సోషల్ మీడియా SM వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా అందులో అప్లోడ్ చేయొచ్చు. మేకని పందిని చేయొచ్చు, పందిని మేకను చేయొచ్చు, గొర్రెని కుక్క పిల్లని చేయొచ్చు. మీరు కథ విన్నారు కదా, ఒకడు ఏమండి, ఒకడు అమాయకుడు గొర్రె పిల్లని తీసుకుని వస్తా ఉంటే వాడు ఈడు చూసి వాడు గొర్రె పిల్లని కొట్టేయాలని, ఊరు ఏందిరా కుక్క పిల్లని పట్టుకుపోతున్నావు అని చెప్పి అన్నాడు. అవునా, ఏంది నేను పట్టుకున్నది గొర్రె పిల్ల కదా. ఒరే నువ్వేంద్ర ఇంత అమాయకుడివి, నువ్వెంత ఏంది, నువ్వు ఇట్టున్నావు, నువ్వు పట్టుకున్నది కుక్క పిల్లరా, కుక్క పిల్లని బెడక తాడేసుకుని ఈసుకుపడుతున్నావేంద్ర నువ్వా అని అడిగా అంట. అవునా, కొంచెం ముందు పోయిన తర్వాత ఈడంతా బ్యాచ్ ఇది, కొంచెం ముందు రోడ్డు దాటిన తర్వాత ఇంకొకడు, ఏందయ్యా ఏంది నువ్వు కుక్క పిల్లని మెడక తాడేసుకు ఎత్తుకుపోతున్నావు అని. అదేంది అది, వాడు ఆ మాట చెప్పాడు, ఈడి మాట చెప్పాడు. ఏంది అయ్యా నేను పట్టుకున్నది గొర్రె పిల్లయ్యా, కాదురా నువ్వు పట్టుకుని కుక్క పిల్లరా అన్న అంట. కొంచెం ముందు పోయిందా ఇది, వీళ్ళంతా ఒకటే బ్యాచ్.
అల్లంత దూరం పోయింది అది. ఇంకొకడు, ఏంద్ర ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంది నీకు, కుక్క పిల్లకి మెడకు తాడేసుకెళ్ళిపోతున్నా ఏంద్ర నువ్వా అని అనగానే ఆ తాడు ఇసిరి కొట్టి వెళ్ళిపోయాంట. వాడా ఈ ముగ్గురు పోయి ఆ గొర్రె పిల్లని వాళ్ళు తెచ్చుకొని పండగ చేసుకుంటారు. ప్రియులారా, సమాజం అది. అబద్ధాన్ని నిజం చేయగలరు, నిజాన్ని అబద్ధం చేయగలరు. మనకి వివేకం ఉండాలి, మనకి గ్రహించడం ఉండాలి. ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని ఆరాధించకూడదు, ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, రకరకాల బోధలు, రకరకాల అబద్ధాలు, రకరకాల మాటలు నేడు ఫోనులు ఎక్కువైపోయినాయి. అసలు దశమ భాగాలు దేవుడికి ఎందుకు ఇవ్వాలి? పిచ్చి మాటలన్నీ మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. దశమ భాగాలు తిని సేవకులు బలిసిపోతున్నారని రకరకాల మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆలోచిస్తే వాళ్ళు సేవకులు కాదు, వాళ్ళు సేవకుల ముసుగులో ఉన్నటువంటి హిందువులు. మీకు తెలుసా ఆ సంగతి? వాళ్ళు సేవకులు కాదు, సేవకుల ముసుగులో ఉన్నటువంటి హిందువులు ఈ విధంగా మన యొక్క క్రైస్తవ్యాన్ని పాడు చేయటానికి రకరకాల ప్రయత్నాలు, ఒకటి కాదు రెండు కాదు. వాళ్ళు రకరకాల ఫీజులు పెట్టి, రకరకాల దామాషాలు పెట్టి, రకరకాలుగా మనుషుల్ని నిలువ దోపిడీలు చేసి, ఏమైనా చేసి ఎట్టైనా చేయొచ్చు. ప్రియులారా, దేవుని దగ్గరకు రావటానికి ఇక్కడ టికెట్లు పెట్టినోడు ఎవడనున్నాడా? ఎంత పెద్ద మందిరాల్లోనైనా మందిరానికి వెళ్ళేదానికి టికెట్లు ఉన్నాయా? లేకుంటే ఏదన్నా ఒక సేవకుడు ప్రార్థన చేస్తే డిమాండ్ చేసి, ఇదిగో మీకు ఈ ప్రార్థన చేయాలంటే ఇంత కానుక పెట్టాలని డిమాండ్ ఎక్కడైనా ఉందా? ఇదిగో నీకు మేలు నేను చెయ్యాలి, ప్రార్థించాలంటే 10,000 ఒక నాటు కోడి ఆడ పెట్టమని ఆడనుందా? ఉందా? ఎక్కడన్నా అడిగామా? ఎక్కడన్నుందా? మేలు జరిగితే కానుకేసేది పరిశుద్ధ గ్రంథంలో ఆనాటి నుంచి ఉంది. హల్లెలూయా చెప్పండి. మేలు జరిగితే కానుకివ్వడం, దేవుడు మనకిచ్చిన దాంట్లో దశమ భాగం ఇవ్వడం అనేది అది గొప్ప ఆధిక్యత. ప్రియులారా, దాన్ని విమర్శించడం, దాన్ని రకరకాలుగా మాట్లాడడం, సేవను పాడు చేసడం, క్రైస్తవుల మనస్సులను పాడు చేయడం. అందుకే నేను మీకు బోధిస్తున్నా, వివేకం ఉండాలి. అందుకని ఇక్కడ ఏం రాయబడి ఉంది? నీ పూర్ణ వివేకంతో నీ దేవుణ్ణి నువ్వేం చేయాలా? ప్రేమించాలి. పూర్ణ బలముతో దేవుణ్ణి మనము ప్రేమించాలి. ప్రధానమైన ఆజ్ఞ ఏది? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును నీవు ప్రేమించు. ఏదో క్యాజువల్ గా చెప్పలా, నీ దేవుడిని నువ్వు ప్రేమించాలయ్యా అని చెప్పి క్యాజువల్ గా చెప్పలా. గట్టి నొక్కి ఒక్కాణించినట్టుగా మన దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదంటే దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అయితే మనుషులు దేవుణ్ణి ప్రేమించరు, దేవుడిచ్చిన వాటిని ప్రేమిస్తారు. దేవుడు మనల్ని ప్రేమించి భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, భర్తనిచ్చాడు, ఇల్లు వాకిలు ఇచ్చాడు, జీవనోపాధి ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, అన్ని వసతులు మనకిచ్చాడు. వీటన్నిటిని మనం ప్రేమిస్తున్నాం, కానీ అన్ని ఇచ్చిన దేవుణ్ణి మాత్రము ప్రేమించడంలా. ప్రియులారా, అంటే మనం మొదటి ఆజ్ఞలోనే ఫెయిల్ అయిపోతున్నాం. దేవుణ్ణి మనము ప్రేమించకుండా లోకములో ఉన్న వాటిని అన్ని మనము ప్రేమిస్తున్నాం. ఇది ఎంత విచారమో, ఇది ఎంత బాధ ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు నేటి దినాల్లో ఎంతమంది ఉన్నారని సెన్సస్ తీస్తే వేళ్ల మీద లెక్క పెట్టిన వాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని పేరు చెప్పుకుంటూ లోకాన్ని ప్రేమించేవాళ్లే, లోకములో ఉన్న వాటిని ప్రేమించేవాళ్లే, లోకములో ఉన్న డబ్బుని, పేరుని, ప్రఖ్యాతులని, పొగడ్తలని, ప్రశంసలని, బిరుదులని, లోకములో ఉన్న వాటిని ప్రేమించేవాళ్ళు. కానీ
దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు ప్రియుల. ఏదో 10,000 మందిలో ఒక్కరిద్దరు అంత తేడాగా ఉంది ప్రియులారా. కానీ మంచిది కాదు. దేవుని బిడ్డలమైన మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు, మన కోసం తన ప్రాణం పెట్టాడు. చివరి రక్త బొట్టు వరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని మన కోసం బలిగా అర్పించాడు. మన దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే దానికి డెఫినేషన్ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. మీ దేవుడు ఎలా ఉంటాడు? ఇదిగో మా దేవుడు ఇదిగో ఇలా చెయ్యి ఇలా పెట్టాడు, ఇదిగో ఈ చేతుల్లో ఇలా ఉంది, ఆయుధాలు ఉన్నాయి, ఇదిగో ఈ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, 5 చేతులు 6 చేతులు 10 చేతులు. మీ దేవుడు ఎలా ఉంటాడయ్యా? మీ దేవుడు ఎలా ఉంటాడని అడిగితే చెప్పండి, మా దేవుడు గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. మన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. అలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఇదే ప్రధానమైన ఆజ్ఞ ప్రియులారా. ఈ లోకములో ఉన్న వాటికంటే, ఈ లోకములో అన్నిటికంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. అయితే నిజముగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేవారుగా ఉన్నారు. సంఘములో నేటి క్రైస్తవ సమాజంలో అందరికందరూ లోకములో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. అతి కొద్ది మంది సెన్సస్ తీస్తే అతి కొద్ది మంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన ధర్మవరం అనే ఒక గ్రామంలో వాళ్ళు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టుకొని 21వ రోజు లాస్ట్ డే పాస్టర్ గారు మీరు రావాలి, మాకు వాక్యం మీరు చెప్పాలని వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా వస్తాను వెళ్ళినప్పుడు ఆ రోజు బలమైన వర్తమానం ఇచ్చాను. ఆ రోజు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కదిలించబడ్డారు. సంఘం అలానే షేక్ అయింది. విశ్వాసులందరూ కదిలించబడ్డారు. 21వ రోజు అద్భుతమైన వర్తమానంతో దేవుడు వాళ్లను దర్శించాడు. అంతా అయిపోయిన తర్వాత ఆ సంఘ పెద్దల్లో ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి వచ్చి అన్నాడు, పాస్టర్ గారు మీరు చెప్పినట్టుగా ఎవరు ఉండలేరు, మీరు చెప్పినట్టుగా ఎవరు బతకలేరు, మీరు చెప్పినట్టుగా ఎవరు ఉండలేరు అన్నాడు. అవునా అయ్యా, మరొకసారి దేవుడు నాకు అవకాశం ఇస్తే మళ్ళా నేను మీ మందిరానికి వస్తే నేను చెప్పినట్టుగా ఎవరు ఉండగలరో ఎవరు ఉండలేరో ఆల్రెడీ ఎవరెవరు ఉన్నారో ఇదే అంశం మీద మీతో మాట్లాడతానని చెప్పొచ్చాను. అవును ప్రియులారా, మనలో దేవుని భక్తి ఉండాలి, ఆ భక్తిలో శక్తి ఉండాలి. రోషం కలిగిన భక్తి చేస్తే మనము నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తాం. ఏదో తాటాకు చప్పుళ్ళ భక్తి చేస్తే మనం కూడా అలాగనే ఉంటాం ప్రియులారా. దేవుణ్ణి మనం ప్రేమించాలి. నేను మీకు ఒక చిన్న మాట చెప్పి ముందుకెళ్తా. ఆ మధ్యన ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. అప్పుడు ఆ కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి అతను చాలా దగ్గరకి వెళ్ళాడు, చాలా చోట్లకి వెళ్ళాడు. చెయ్యని ప్రయత్నం లేదు, చెయ్యని వైద్యం లేదు, చెయ్యని పని లేదు. కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి చివరాఖరికి ఒక పని పిల్ల చెప్పిందని ప్రవక్త దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పుడు అతను ఏం చేశాడు మీకు తెలుసా? అతను విస్తారమైన బంగారాన్ని, వెండిని, నూతన వస్త్రాలని, డబ్బుని, విలువైన రత్నాలను అన్ని ఎద్దల బళ్ళుకి వేసుకొచ్చాడు ప్రియులారా. ఎందుకంటే అతను ఒక మినిస్టర్, మంత్రి. అతను స్థాయికి తగ్గట్టుగా, అతను ప్రెస్టేజ్కి తగ్గట్టుగా అతను ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు అంత విలువైన కానుకలు ఎద్దల బళ్ళుకి వేసుకొని ముందు రథం మీద అతను వస్తా ఉన్నాడు. పెద్ద కాన్వాయ్లో వచ్చాడు అతను. ముందు రథం మీద అతను వస్తుంటే వెనకాల నూతన వస్త్రాలు, బంగారం, వెండి, వెలగలిగిన వంటి పనిముట్లు అన్ని పెద్ద కాన్వాయ్ వేసుకొచ్చాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. ఆమెను చెప్పండి. వట్టి చేతులతో వెళ్ళకూడదు. ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు, దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. అందుకే సౌలు అనే వ్యక్తి కూడా రాజు కాకముందు అతను గాడిదలు కాచుకునేవాడు. గాడిదలు కాచుకునే ఆ సమయంలో అతను గాడిద మిస్ అయింది ఒకటి. అప్పుడు అతని దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. అప్పటికే 4-5 రోజులు పోయిన గాడిదను వెతుకుతున్నారు, దొరకలా.
అప్పుడు ఆ పనివాడు అన్నాడు, అయ్యా ఈ పక్కనే పల్లెటూళ్ళలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి పోతే మన గాడిద ఎక్కడుందని చెప్పేస్తాడు. అప్పుడు సౌలు ఏమన్నాడంటే, ఒరే అతని దగ్గరికి వెళితే మనకి గాడిద ఎక్కడుందో మనకి చెప్పేస్తాడు అంటున్నా, బానే ఉంది, కానీ ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళటానికి మన దగ్గర ఏమి లేదుగా, కానుక లేదుగా, ఎట్ట పోవాలి? మనం ఆల్రెడీ ఇల్లు ఇడిచి 10 రోజుల నుంచి మనం గాడిదల కాడ ఉన్నాం, మన దగ్గర ఏమి లేదు ఆయన దగ్గరికి పోవాలంటే. అంటే దాని అర్థమైంది, దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక కానుక తీసుకొని వెళ్ళాలి. ఇది క్రమం, ఇది క్రమం. దైవజనుడి కష్టాన్ని, దైవజనుడి శ్రమని దోచుకోకూడదు. ఆత్మీయ ఆహారాన్ని మనం తిని బలపడుతున్నప్పుడు, ఎముకలు హర్షిస్తున్నప్పుడు దైవజనుడు ఎలా బ్రతుకుతున్నాడు, దైవజనుడు ఎలా జీవిస్తున్నాడు, ఇంకా సంఘం సేవ అభివృద్ధి పొందాలన్న దీక్షతో సంఘ బిడ్డలందరూ ఉండాలి. ఆమెను చెప్పండి. ఏదో మేము వెళుతున్నాం వస్తున్నాం మాకేం ఇబ్బందిలే, బానే ఉందంటే ఒకరోజు దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ప్రియులారా. అప్పుడు ఆ సౌలు అంటున్నాడు, అయ్యా మరి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గరే కానుక లేదుగా అని చెప్పి ఒక్కసారి అటు ఆలోచించి, అతని దగ్గర వేలుకు ఉంగరం ఉందంట, సరే ఈ ఉంగరం తీసుకుని ఆయన దగ్గరికి పోదాం అని చెప్పి వేలుకున్న ఉంగరం తీసి చేత పట్టుకుని ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఆ విధంగా అంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు కానుక తీసుకెళ్లాలని ఒక క్రమం ఉంది. ఆ విధంగా ఈ యొక్క కుష్ఠరోగి కూడా ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి విస్తారమైన కానుకలు తీసుకుని వెళ్ళాడు. నూతన వస్త్రాలు, విలువైన వస్త్రాలు, బంగారం, వెండి, రకరకాల వస్తువులన్నీ తీసుకొని కానుకలు తీసుకుని పెద్ద కాన్వా వేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. బాగా వినాలి ప్రియులారా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో ఈ రోజు మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ సంగతి ముందుగానే ఎరిగినటువంటి ఎలీషా తన యొక్క దివ్య దృష్టితో, ఆత్మ దృష్టితో ముందుగానే చూసిన ఎలీషా తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడితో అంటున్నాడు, ఇదిగో ఒక వ్యక్తి, ఇదిగో అనేకమైన వస్తువులు, కానుకలు తీసుకొని మన దగ్గరికి వస్తాడు, మన యొక్క వీధిలోకి వస్తాడు, మన ఇంటి ముందుకు వస్తాడు. అయితే అతను వచ్చినప్పుడు నువ్వు ముందుగా పరిగెత్తుకుని అతని దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్తావంటే, ఈ కాన్వాయ్ అంతా వెనక్కి దిప్పు, నీ యొక్క బండ్లన్నీ నువ్వు వెనక్కి తిప్పి ఈ పట్టణములో నీవు అలాగును వెళుతూ ఉంటే ఎడమ వైపున ఒక నది వస్తుంది, అది యోర్దాను నది. ఆ నదిలో 7 సార్లు మునుగు, నీ బాధ పోతుంది అని చెప్పి పంపించు అని ముందుగానే శిష్యుడికి ఈ దైవజనుడి ప్రవక్త అయిన ఎలీషా అని చెప్పాడు. అప్పుడు అలాగునే కొద్ది సమయానికి ఆ యొక్క కుష్ఠరోగి తన యొక్క మంది మార్బలంతో, తన యొక్క డబ్బు, ధనము, బంగారంతో అన్ని వేసుకొని వచ్చాడు. అప్పుడు వెంటనే ఈ శిష్యుడు అతని దగ్గరికి పరిగెత్తుకొని అయ్యా నీకో మాట చెప్పమన్నాడు మా దేవుని సేవకుడు, మా యజమానుడు. అదేంటంటే ఈ బళ్ళన్నీ నువ్వు వెనక్కి తిప్పి తిరిగి వెళ్ళు. అతనికేం అర్థం కాలా. నువ్వు తిరిగి వెళుతూ ఉంటే ఇది ఎడమ వైపున, మా పట్టణం వదలక ముందు ఎడమ వైపున యోర్దాను నది వస్తుంది. ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, అప్పుడు నీ బాధ పోతుందని మా దైవజనుడు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది, ఎక్కడ లేని బాధ వచ్చింది. అసలు నేను ఎవరనుకుంటున్నాడు మీ దైవజనుడు, అసలు నన్నేమనుకుంటున్నాడు మీ సేవకుడు, అసలు నేను ఎవరనుకుంటున్నాడు, నేను ఒక దేశానికి మినిస్టర్ని, నేను ఇంత కానుకలు, ఇంత డబ్బు, ఇంత బంగారం తీసుకుని నేను వస్తే కనీసం నా దగ్గరికి రాడా, నాతో మాట్లాడ్డా, నేను ఇచ్చిన కానుకలైనా తీసుకోడా, ఏమనుకుంటున్నాడు, నీళ్ళల్లో మునిగెళ్ళమంటున్నాడు, నాకు అవసరం లేదని పోతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ జరిగిన విషయాన్ని ఆలోచిస్తే ఈ ఎలీషా అనే వ్యక్తి ఎంత రోషం కలిగిన దేవుని సేవకుడు, ఎంత రోషం కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా చెల్లించేది దేనికే చెప్పండి? డబ్బుకి ఎవరైనా చెల్లించిపోతారు. ఈ లోకములో డబ్బుకి ఎవరైనా చెల్లించిపోతారు. కానీ డబ్బులు కూడా చెల్లించనిది దేవుని భక్తి. హల్లెలూయా చెప్పండి.
ఈ ఎలీషా అనే దైవజనుడు డబ్బుకి చెల్లించలేదు, కానుకలకి చెల్లించలేదు, కానుకల్ని డబ్బుని ప్రేమించలేదు, దేవుణ్ణి ప్రేమించాడు. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించాడు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాడు. అందుకని అతని కానుకలు కూడా అతను తీసుకోవడానికి అతను ఇష్టపడలేదు. అలాగని అతను వెళ్ళిపోతూ ఏమండి మీకు తెలుసా స్టోరీ అంతా? సరేలే అని చెప్పేసి ఆ నదిలో మునిగినప్పుడు అతనికి బాధ పోయింది. అప్పుడు అతను తిరిగి మళ్ళొచ్చాడు. అతను వెళ్ళిపోలా, అతను తిరిగి మళ్ళొచ్చాడు. మళ్ళొచ్చి బతిలాడుతున్నాడు, ఏమనయ్యా, అయ్యా మీ దైవజనుడు నా ముందుకు రాబడలే, ఆయన్ని చూడబడలే, నాతో మాట్లాడబడలే, ఈ కానుకలు తీసుకోమని చెప్పయ్యా, ఈ డబ్బు బంగారు ఈ వస్త్రాలు ఇవి తీసుకోమని చెప్పయ్యా, ఒకవేళ చాలలేదంటే నేను మళ్ళీ పంపిస్తానయ్యా, నేను మీకెంత కావాలంటే అంత ఇస్తానయ్యా. ఇంత బాధని మీ దైవజనుడు నాకు పోగొట్టాడయ్యా, ఈ బాధ వల్ల నా భార్య నా దగ్గరికి రాలా, నా బిడ్డలు నా దగ్గరికి రాలా, ఎవరు నా దగ్గరికి రాలా. పైకి మినిస్టర్గా ఉన్నాను కానీ లోపల ఎంత బాధపడ్డాను అది నాకు తెలుసయ్యా. మరి ఇంత కర్మ ఇంత వేదన పోగొట్టిన మీ దైవజనుడికి ఎంతగా ఉంటే అంత ఇస్తానయ్యా, ఈ తీసుకోమని చెప్పయ్యా. బతివులాడుతున్నాడు ప్రియులారా. అతను బతివులాడి అతను వెళ్ళిపోయాడు. కానీ దైవజనుడు యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ దైవజనుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా, డబ్బుని ప్రేమిస్తున్నాడా? చెప్పండి. ఎస్, మనం కూడా ఆ దైవజనుడు పైనుంచి ఊడిపడలా, దేవతలకు బుట్లా, లేకుంటే ఆ దైవజనుడేమి ప్రత్యేకంగా భూమి మీద ఉద్భవించలా. మనలాగా తల్లి గర్భం నుంచి వచ్చిన వాడే, మనిషి శరీర రక్త మాంసాలు ఉన్నవాడే. అటువంటి వ్యక్తి దేవుని కోసం బతికారు ప్రియులారా. నేటి సమాజంలో విలువలు పోయినాయి, అన్ని పోయినాయి ప్రియులారా. అయినప్పటికీ బైబిల్ మారలా, ఈ వాక్యం మారలా, ఉపదేశం మారలా. కాబట్టి మాబోటి సేవకులు ఏమండి గొంతు తెంచుకుని మేము బోధిస్తున్నాం, దేవుణ్ణి మనం ప్రేమించాలి, డబ్బును కాదు, ఐశ్వర్యాన్ని కాదు. కొంతమందికి మాటలు చెప్తే ఆరాయించుకోలేకపోతున్నారు, వాళ్ళకి జీర్ణం అవటం లేదు. ఏందిరా ఈ బాధ? ప్రేమ కుమార్ పాస్టర్ గారితో మేము కడ వరకు నడవగలమా లేదా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారన్న సంగతి నా మతి కొడతా ఉంది. అయినా మనుషులను చూసి బోధలు మార్చలేము. 25 ఏళ్ల నుంచి ప్రభు మమ్మల్ని పోషిస్తున్నాడు, ఇక ముందు కూడా మమ్మల్ని దేవుడే పోషిస్తాడు. మనుషులను చూసి మనుషులకి నచ్చే మాటలు చెప్పలేము, మనుషులకు నచ్చే బోధలు మేము చెప్పలేము. ఈ బోధలు కొంతమందికి ఆరాయించుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఆశీర్వాదపు మాటలు ఏమంటే కథలు అవి ఇవి చెప్పి కాలక్షేపం చేసే సేవకులు మేం కాదు. అలా చేసే పని అయితే ఇన్ని సంవత్సరాలు గొర్రె పిల్ల మోచాలు పెట్టలేము, ఈ సాక్ష్యంగా జీవితం జీవించలేము. దేవుణ్ణి ప్రేమించేవాడు పరలోకానికి పోతాడు, డబ్బుని ప్రేమించేవాడు పరలోకానికి పోలేడు. ఎక్కడుంది పాస్టర్ గారు? గుర్తు చేస్తున్నా, ఒంటె సూది బెజ్జంలోకైనా ఉందా లేదా? ఒంటె సూది బెజ్జంలో దూరుతుందా? ఒక ధనాపేక్ష కలిగిన వాడు, దేవుడి కంటే డబ్బుని ప్రేమించేవాడు పరలోకానికి వెళ్తాడా? అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈడ సపట్లు తట్టుకుంటే ప్రయోజనం లేదు. ఈడ మేము క్రైస్తవులు, మీరు మీది మాది అంతే, అట్ట ఉంటది. ఇంకా స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది అలా ఉంటది. మీరు క్రైస్తవులు, మేము క్రైస్తవులు అంతే. కానీ ఎవరు క్రైస్తవులో, ఎవరు నిజమైన క్రైస్తవులో, ఎవరు పరలోకం వెళ్తారో ఆయన తేలస్తాడు ప్రియులారా. అందుకని అక్కడ శాస్త్రి అడుగుతున్నాడు, అయ్యా ఇదేంది ఇక్కడ తర్కం, ఇది వివాదం, ఏంది యోధా మతం అని వాళ్ళు అంటున్నారు, మీ శిష్యులేమో మా బోధకుడు చెప్పింది కరెక్ట్ అని మీ శిష్యులు అంటున్నారు. నువ్వు చెప్పు అసలు ప్రధానమైన ఆజ్ఞ ఏదో నువ్వు చెప్పు. ఆయన చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో,
నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువుని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. కొంతమందికి బట్టలు అంటే ఇష్టం, బంగారం అంటే ఇష్టం, డబ్బులంటే ఇష్టం, ఇళ్ళు వాకిళ్ళంటే ఇష్టం, ఎన్ని ఇష్టం. రే దేవుని బిడ్డలు, ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ఇచ్చింది ఎవరు? నీ కౌగిటికి భర్తనిచ్చింది ఎవరు? నీ కౌగిటికి భార్యనిచ్చింది ఎవరు? నీ కౌగిటికి భార్య ఇచ్చిన తర్వాత భార్యని ప్రేమించుకుంటా ఇచ్చిన దేవుణ్ణి వదిలేస్తావా? నీకు జీవనోపాధి ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ఇచ్చింది ఎవరు? అనుక్షణం అనుదినం మేలు చేసి కాపాడుతున్నది ఎవరు? ఎంత దుర్మార్గమైన రోజుల్లో, భయంకరమైన రోజుల్లో ఉన్నామో మీకు తెలుసా? మొన్న ఈ మధ్యన సంఘం దగ్గర యాక్సిడెంట్ అయింది. ఏంటా యాక్సిడెంట్ మీకు తెలుసా? వాళ్ళేదో ఆ పక్కన కారులో వాళ్ళు పోతున్నారు, ఆ పక్కన పోతున్నారు, ఈ పక్కన టిప్పరోడు ఈడు పోతున్నాడు, ఈడు పోయి ఆ పక్కన పోతున్న వాళ్ళని గుద్ది ఈడ్చుకుంటా పోయాడు. ఈ యాక్సిడెంట్ని ఏమని మనం చెప్పాలా? ఏమని చెప్పాలా? ఆ పక్కన వాళ్ళ పాటికి వాళ్ళ మానానికి వాళ్ళు పోతా ఉంటే ఈ పక్కన పోయేవాడు పోయి ఆ పక్కకు పోయి వాళ్ళని గుద్ది అట్ట ఈడుచుకుంటా వాడు వెళ్ళాడంటే ఏంది ఇదంతా? ప్రియ దేవుని బిడ్డలారా, దురాత్మ సమూహాలు ఆకాశ మండలం కింద ఉన్నాయి. వాటికి రక్తం కావాలి, మనుషుల ప్రాణాలు కావాలి. వాటికి అవేం చేస్తున్నాయి? వచ్చి కొంతమంది శరీరాల్లో దూరతున్నాయి. ఏం చేస్తున్నావు? అవి ఏం చేస్తున్నాయి? కొంతమంది శరీరాల్లో దూరుతున్నాయి. దూరి ఈ విధంగా మనుషుల ప్రాణాలని, రక్తాన్ని నిలవన తినేస్తున్నాయి. ఇది మనకు తెలుసు, లోకానికే తెలీదు. దురాత్మ సమూహాలు ఆకాశ మండలం కింద ఉన్నాయి. అవి మనుషుల్ని మింగుతున్నాయి. మనుషుల రక్తం, వాటికి దాహం తీర్చుకుంటున్నాయి. ఆయా సమయాల్లో ఆయా వ్యక్తుల్లోకి దూరి ఈ విధంగా యాక్సిడెంట్లు చేయడం, మనుషులను చంపడం, హత్యలు చేయడం, ఈ విధంగా అవి మనుషుల్ని ఈ విధంగా చేసి వాటి ఆకలి తీర్చుకుంటున్నాయి. మరి ఈరోజు మనం, మన బిడ్డలు అందరం వెళుతున్నాం, వస్తున్నాం. మనల్ని యేసయ్య కాపాడుతున్నాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మనల్ని మన దేవుడు కాపాడుతున్నాడు. మనల్ని చూసేసరికి వాటికి నోరు పెగిలేదానికి అవకాశము లేదు. దానియేలును చూసేసరికి సింహాల నోళ్లు పెగిలినయా? తెరిచినయా? అదే దానియేలును పైకి తీసి దానియేలు శత్రువులు వేసేసరికి వాటి నోళ్ళు తెరుచుకున్నాయి. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, అపవాదిని మింగాలని చూస్తాడు. దేవుడు అవకాశము ఇవ్వడు. నీ ఇంటి పక్కన నీ శత్రువులు అసలు వీళ్ళని ఇక్కడి నుంచి ఎల్లగొట్టాలని చూస్తారు. దేవుడు అవకాశము ఇవ్వడు. అనేకమైన వ్యాధులు నిన్ను పెకలించి వేయాలని చూస్తాయి. దేవుడు అవకాశము ఇవ్వడు. మరి ఇంతగా కంటికి రెప్పలా దేవుడు నిన్ను కాపాడుతుంటే నువ్వు ఆయన్ని ప్రేమించాల్సింది పోయి, ఆయన్ని మహిమపరచాల్సింది పోయి, ఆయన ఇచ్చిన వాటిని నువ్వు ప్రేమిస్తుంటే, ఆయన ఇచ్చిన వాటిని నువ్వు విస్తారంగా నువ్వు వాటి మీద ప్రేమ కలిగి ఉంటే విచారం ప్రియులారా. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి మనం ప్రేమించాలి. హల్లెలూయా చెప్పండి. అన్నిటికంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, ఆస్తిపాస్తుల కంటే, ఇల్లు వాకిళ్ళ కంటే, అన్నిటికంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. ప్రకటన గ్రంథంలో ఉంది, మీకు తెలుసు కదా. ఓ సంగమా, నీ క్రియలు, నీ సహనం, నీ కష్టం, నీ మంచితనం, నీ ఓర్పు అన్ని నా తెలుసు. కానీ నీ మీద ఒక నింద నేను మోపాలనుకుంటున్నా. అదేంటంటే నీకు ఆ మొదటి ప్రేమ లేదు. నువ్వు ఆ మొదటి ప్రేమను కోల్పోయినావు. నీ ప్రేమ వేరే వాటి మీదకి వెళ్ళిపోయింది. నువ్వు మొదట్లో నా మీద ఎంత ప్రేమ చూపించావో, ఎంత శ్రద్ధ చూపించావో, నన్ను ఎంత ప్రేమించావో, ఇప్పుడు నీకు ఆ ప్రేమ లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా,
దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఇదే ప్రధానమైన ఆజ్ఞ ప్రియులారా, ప్రధానమైన ఆజ్ఞ. దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఎందుకంటే ఈరోజు మన జీవితాల్లో కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఆయనే. ఈరోజు మనం ఉన్నామంటే ఆయనే, బ్రతుకున్నామంటే ఆయనే, ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయనే, ఇవన్నీ కలిగి ఉన్నామంటే ఆయనే. కాబట్టి ఆయన్ని మనం ముందు పెట్టుకోవాలి, ఆయన్ని మనం ప్రేమించాలి ప్రియులారా. డబ్బుని ప్రేమించకూడదు. ఆ డబ్బును ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎలీషా లేడా? ఎలీషా లేడా? ఇప్పుడే కదా నేను మీకు వివరించాను. ఎలీషా లేడా? ఆ ఎలీషా ఒక్కడే కదా. అబ్రాహాము లేడా? అబ్రాహాము లేడా? 9 రాజ్యాలు జయించి సమస్తము వైభవాన్ని, సమస్త డబ్బు బంగారం, అన్ని మణుగులు బంగారం వెనక్కి తీసుకొస్తున్నాడు అబ్రాహాము. సొదొమ రాజ్యం, గొమొర్రా రాజ్యం, పక్కన ఇంకా కొన్ని రాజ్యాలు ఉన్నాయి, వాటి పేర్లు ఉన్నాయి. 9 రాజ్యాలు, వాటన్నిటినీ శత్రువులు దోచుకుని వెళ్ళిపోతే అబ్రాహాం వెళ్ళి 9 మంది రాజులని, వాళ్ళు దోచుకెళ్ళిన సంపదని, వాటన్నిటినీ తీసుకుని వెనక్కి తీసుకొస్తున్నాడు. అలా కొంత దూరం వచ్చినాక ఆ 9 మంది రాజులు ఏమండి, ఆ 9 మంది రాజులు అబ్రాహాము దగ్గరికి వచ్చి సాగిలపడి, అయ్యా ఈరోజు మీ వల్ల మేము బతికాం, ఈరోజు మీ వల్ల మేము సత్యవాళ్ళం, మేము బతికాం. అయ్యా ఇదిగో, ఇదంతా నీ కష్టమే కదా, ఇదంతా నువ్వు గెలిచి తీసుకురామట్టే కదా ఈ డబ్బు బంగారం అంతా మేమంతా వచ్చింది. కాబట్టి అయ్యా ఈ డబ్బులన్నీ నువ్వు తీసుకో, ఈ బంగారం అంతా నువ్వు తీసుకో, ఇదంతా నువ్వు తీసేసుకో, మమ్మల్ని ఇడిచిపెట్టయ్యా, మమ్మల్ని వదిలిపెట్టయ్యా, మళ్ళా మేమేదో మా పాటికి మేము బతుకుతాం. అప్పుడు అబ్రాహాం అన్నాడు, అయ్యా అలా కాదు, మీరు వద్దు, ఈ డబ్బులు కూడా వద్దు, మీరు వద్దు, ఈ డబ్బులు వద్దు. ఈరోజు ఏమంటారు? ఈ డబ్బులు తీసుకో, నీదే కష్టం, నువ్వే గెలిచావు, నువ్వే యుద్ధం చేశావు, ఇదంతా నీది కాబట్టి నువ్వు తీసుకో అని అంటావు. రేపొద్దున మళ్ళీ నువ్వేమంటావు? మేమిచ్చాము, అబ్రాహాము ధనవంతుడయ్యాడు అంటావు, మేమిచ్చాము, అబ్రాహాము ధనవంతుడయ్యాడు అంటావు. అందుకనే నా దేవుడికి రావాల్సిన మహిమ నీకు రాకూడదు. నేను గొప్పవాడిని అయితే నా దేవుడి వల్ల అవ్వాలా, నేను ధనవంతుడినైతే నా దేవుడి వల్ల అవ్వాలా, నేను ఆస్తిపరుణ్ణైతే నా దేవుడి వల్ల అవ్వాలా, నేను గొప్పవాడిని అయితే నా దేవుడి వల్ల అవ్వాలా, నీ వల్ల అవ్వకూడదు. కాబట్టి ఇదంతా నువ్వే తీసుకో అని చెప్పి వదిలిపెట్టి రాలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుణ్ణి ప్రేమించాలి, డబ్బుని మనము ప్రేమించకూడదు, ఆస్తిపాస్తులను మనము ప్రేమించకూడదు. ప్రియులారా, ఈరోజు ప్రాణం పోతే మన ఆస్తి ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు. ప్రభు అనేక మార్లు చెప్పినాడు ప్రియులారా, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు, దేవుణ్ణి మనము ప్రేమించాలి. విలువైన వస్త్రాలు, కొంతమందికి బట్టలంటే ఎక్కువ ఇష్టం, విలువైన వస్త్రాలు మనము ప్రేమించకూడదు, డబ్బు బంగారుని మనము ప్రేమించకూడదు, ఆస్తి ఐశ్వర్యాలు మనము ప్రేమించకూడదు. యేసయ్య మనకిస్తాడు. ఆమె చెప్పండి. ఇస్తాడు. నేను ఎప్పుడో ఒక మాట చెప్పా, దేవుడు మనల్ని ఎప్పుడు బెకారోళ్ళనైనా చేయడు. రాసి పెట్టుకోండి. దేవుడు నమ్మిన బిడ్డల్ని బెకారోళ్ళని చేసినట్టు ఒక్కరిని చూపిండి. దేవుని వెంట నడిచిన నోవహు, దేవుని వెంట నడిచిన అబ్రహాము, దేవుని వెంట నడిచిన దావీదులు, మోషే, ఎవరినైనా తీసుకోండి. ఆయన వెంట నడిచిన వాళ్ళని, గొప్పవారిని, ధనవంతులను ఆయన చేశాడు, గాని బెకారు వాళ్ళని ఆయన చేయలేదు. నిన్ను కూడా గొప్పవాడినిగా దేవుడు చేస్తాడు, నిన్ను ధనవంతుడిగా దేవుడు చేస్తాడు, నిన్ను ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేస్తాడు. వేరే వాళ్ళ ఐశ్వర్యంతో మీ ఐశ్వర్యాన్ని పోల్చుకోమాకండి.
భక్తిహీనుడు ఐశ్వర్యం కంటే భక్తిపరుడుకున్న కొంచెం శ్రేష్టమని బైబిల్లో ఉన్నది. నీకు విలువైంది ఇస్తాడు, గొప్పది ఇస్తాడు, మేలైంది ఇస్తాడు, శ్రేష్టమైంది ఇస్తాడు. అలాని మనము డబ్బుని మనము ప్రేమించకూడదు ప్రియులారా. నేను డబ్బునే ప్రేమించేవాడిని అయితే ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలో సేవ చేసేవాడినే కాదు. ఇక్కడికి వస్తున్నటువంటి కానుకలు, ఇక్కడికి వస్తున్న దశం భాగాలు, ఇక్కడ వస్తున్నటువంటి ఏమన్నా ప్రథమ ఫలాలు ఎంత ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఒక్కసారి కూలంకషంగా మీరు ఆలోచిస్తే డబ్బే ప్రాధాన్యమైతే నేనెప్పుడు ఇక్కడి నుంచి ఎగిరేసేవాడిని కాదు. కాదు, దేవా నన్ను ఇక్కడికి నడిపించావు, ఇన్ని కష్టాల్లో కూడా నీవు నిలబెట్టావు, నీవు ఆశీర్వదిస్తావు, నా బిడ్డలను నువ్వు ఆశీర్వదిస్తావు. ఆ నిరీక్షణతోనే బతుకుతున్నా. ఆమెను చెప్పండి. దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియులారా. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించడం మీరు నేర్చుకోండి ప్రియులారా. ఈ లోకంలో మరి దేనిని ప్రేమించొద్దండి, ప్రేమించొద్దు. దేవుడు మీ అవసరాల అక్కర్లన్నీ ఆయన తీరుస్తాడు. కాబట్టి మనమందరం మన దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడదాం. అన్నిటికంటే ఆ మధ్యన ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. మన యొక్క హృదయంలోనంటే చాలా గదులు ఉంటాయంట. ఒక మంచి స్కాలర్ ఈ మాట చెప్పాడు. హృదయంలో చాలా గదులు. మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి? డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అంటారే, ఆ విధంగా హృదయంలో కూడా చాలా రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్లో డబ్బు, ఒక రూమ్లో బంగారు, ఒక రూమ్లో వస్త్రాలు, ఒక రూమ్లో భార్య, ఒక రూమ్లో పిల్లలు, ఒక రూమ్లో బంధువులు, ఒక రూమ్లో స్నేహితులు, ఒక రూమ్లో ఇంకేదో ఆస్తిపాస్తులు, భూములు, అన్ని రూముల్లో పెట్టాం. ఒక్క రూములో యేసయ్యను పెట్టాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ మనిషి ఏమండి అన్నిటినీ ప్రేమిస్తూ అన్నిటితో పాటుగా యేసయ్యను కూడా ప్రేమిస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. హృదయంలో ప్రథమ స్థానం యేసయ్యకే ఉండాలి. ఆమెను చెప్పండి. ఆయనకే ఉండాలి. ఎందుకంటే ప్రియ స్నేహితుడా, తల్లి కన్నా తండ్రి కన్నా వాళ్ళైనా విసుగ్గుంటారేమో, యేసయ్య విసుక్కోడండి. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, నా కుమారుడా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు అని ఆయన 2 చేతులు చాచి మనలను పిలుస్తున్నాడు. మనల్ని ఎంతో ప్రేమించిన మన దేవుడు. కాబట్టి మీరు కూడా ఆ దేవుణ్ణి మీరు ప్రేమించండి. ఇదే ప్రధానమైనది, శ్రేష్టమైనది ప్రియులారా. మాస్టర్ గారు, ఈ ఒక్క ఆజ్ఞ పాటిస్తే అన్ని పాటించినట్టేనా? అవునంతే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే తప్పు చేస్తావా? చెప్పండి. దేవుణ్ణి ప్రేమిస్తే అవిధేయతగా ఉంటావా? దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని ప్రేమిస్తావా? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి మందిరం మానేస్తావా? దేవుణ్ణి ప్రేమిస్తే కానుకలు ఇవ్వటం ఆపేస్తావా? దేవుణ్ణి ప్రేమిస్తే ఈ లోకంలో అన్యులు బతికినట్టు నువ్వు బతుకుతావా? నువ్వు బతకలేవు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఇవేమి నువ్వు చెయ్యలేవు. 10 లక్షలు ఇస్తాం, చర్చికెళ్ళటం మానేయండి అంటే మానేస్తారు ఎవరైనా ఇక్కడ? ఓ తల్లు, 10 లక్షలు ఇస్తాం, చర్చికెళ్ళటం మానేయండి అంటే మానేస్తారా? మానేరా? ఇదిగో ఇటాటి అధికారి ఏదో ఒక రోజు వచ్చి రాబోయే రోజుల్లో ఏంది మీరు ఇక్కడున్నారు? ఏంది మీరు ఇక్కడ ఉంటే ఆరోగ్యశ్రీ రాదు, రేషన్ కార్డు రాదు, కంట్రోల్ బియ్యం రావు, ఏమ్మా మీ పిల్లలకి స్కాలర్షిప్లు రావు, ఏమి రావు. మీకు ఏడగానుంటే రావు, ఉంటారా పోతారా అని అడుగుతారు. అప్పుడేం చేస్తారు? ఉంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తెలుసా మన దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు, ఇవ్వకుండా కూడా పరీక్షిస్తాడు. ఇచ్చి పరిశోధిస్తాడు, ఇవ్వకుండా కూడా పరిశోధిస్తాడు. ఎందుకు పరిశోధిస్తాడు పాస్టర్ గారు? ఆయనకి ఏమన్నా ఆట? కొంతమంది అంటారు కదా మా దేవుడికి ఆటని. ఆట అంట, వాళ్ళకంట ఆట అంట. మన దేవుడికి ఆట కాదండి. ఆయన ఆటలాడుకునే దేవుడు కాదు. ఆయన ఎందుకు పరిశోధిస్తాడు మీకు తెలుసా?
దీవించడానికి పరిశోధిస్తాడు. ఆమెను చెప్పండి. ఇచ్చి పరిశోధిస్తాడు. కొంతమందికి ఇవ్వకుండా, యోసేపుని ఇవ్వకుండా పరిశోధించాడు. ఇవ్వకుండా యోసేపుకి పరిశోధించాడు. ఆ పరిశోధనల్లో యోసేపు నిలిచాడు. అప్పుడు యోసేపుకి కావాల్సినంత ఇచ్చాడు. సొలొమోనుకి చెప్పండి, అది కూడా చెప్పండి. సొలొమోనుకి ఇచ్చి పరిశోధించాడు. అబ్బా, సొలొమోను తాగే గిన్నె కూడా బంగారు వెండి. అసలు అతనికి దగ్గర ఉన్న సేవకులే, వాళ్ళ వస్త్రాలే, వాళ్ళు అసలు అది చెప్పలేనివి కాదు. అది పెద్ద హిస్టరీ అది. అందుకే కదా శాపదేశపురాని అందరి నుంచి వెళ్ళింది. అంతగా ఇచ్చేశాడు. జ్ఞానం ఇచ్చేశాడు, డబ్బులు, ఐశ్వర్యం అంతా ఇచ్చేశాడు. పరిశోధించాడు. అతనేమయ్యాడు? టోటల్ ఫెయిల్ అయిపోయాడు. 1000 మంది భార్యలు, 10,000 మంది ఉప భార్యలు, వాళ్ళు చెప్పినట్టంతా తోలు బొమ్మలాగా ఆడాడు. ఇదిగో ఆడబోయి అక్కడ విగ్రహానికి మొక్కాడు. ఏమైంది జ్ఞానం? అక్కడ పోయేసి తిరణాలు చేయి, ఆ కొండ మీద అటు చేశాడు. ఏమైంది జ్ఞానం? అన్ని పోయినాయి. ఇచ్చి పరిశోధించాడు. సొలొమోను ఫెయిల్ అయ్యాడు. ఇవ్వకుండా పరిశోధించాడు. యోసేపు సక్సెస్ అయ్యాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కూడా దేవుడు పరిశోధిస్తున్నాడేమో. ఆ పరిశోధనలో నమ్మకంగా ఉండు. ఎందుకు పరిశోధనలో? గొప్ప దీవెనలు ఇవ్వటానికే. ఇప్పుడు మన పిల్లలకు కూడా పరీక్షలు ఎందుకు? ప్రమోట్ అవ్వాలి. ఎందుకు ఉద్యోగాలకి పరీక్షలు? ఉద్యోగం పొందాలంటే ఆ యొక్క పరిశోధన, ఆ పరీక్ష రాయాలి. ఈరోజు మన విశ్వాసంలో కూడా ఒక్కొక్కసారి మనము పరీక్షలు ఎదుర్కొంటాం. దేవుణ్ణి ఆశీర్వదించటానికే, దేవుణ్ణి దీవించటానికని గుర్తుపెట్టుకొని ఆ పరీక్షల్లో కూడా దేవుడికి నమ్మకంగా ఉండి దేవుణ్ణి ప్రేమించు. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకోండి, మనము ప్రార్థన చేద్దాం. దయగల దేవా నీకు వందనాలు, దయగల దేవా నీకు వందనాలు, కృపగల దేవా నీకు వందనాలు, నమ్మదగిన దేవా నీకు వందనాలు. అందరూ కూడా దయచేసి మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రధానమైన ఆజ్ఞ. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో దేవుడు ఎంత చెప్పాడో చూడు. నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమించాలి. ఈరోజు దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? అందరి వలె డబ్బుని, బంగారుని, వస్త్రాల్ని, పేరు ప్రఖ్యాతుల్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావా? అయ్యో వాళ్ళకి ఎంతో ఉంది, నాకు లేదని బాధపడుతున్నావా? వాళ్ళకి పరలోకం లేదు, నీకుంది. వాళ్ళకి దేవుని రాజ్యం లేదు, నీకుంది. దేవుడు వాళ్ళని ఎన్నుకోలేదు, నిన్ను ఎన్నుకున్నాడు. వాళ్ళకి బంగారు వీధులు వాళ్ళకి లేవు, నీకున్నాయి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించు. లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. దేనిని మనం ప్రేమించకూడదు. డబ్బుని, లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని ప్రేమించకూడదు. శారీరక సుఖభోగాల్ని ప్రేమించకూడదు. జీవితం అంటే ఎంజాయ్మెంట్ కోసం పరిగెత్తకూడదు. దేవుడిచ్చిన భార్యతో, భర్తతో సంతృప్తిగా బ్రతకాలి. తప్పు చేయకూడదు. శరీరాశల వెంట పరిగెత్తకూడదు. దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి తప్ప ఈ లోకంలో దేనిని మనము ప్రేమించకూడదు. ప్రార్థన చేసుకున్నాం. దయగల దేవా నీకు వందనాలు, కృపగల దేవా నీకు వందనాలు, నమ్మదగిన దేవా నీకు వందనాలు. అయ్యా, వాక్యమైన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. అవునయ్యా, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఆనాడు శాస్త్రి వచ్చి మిమ్మల్ని అడగగా, ఓ ఇశ్రాయేలు వినుమని
నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలనదే ప్రధానమైన ఆజ్ఞను మీరు చెప్పారు. ఆ శాస్త్రి కూడా నీవు సరిగా బోధించదువని ప్రభువుని అన్నాడు. దేవా, మరి ఈరోజు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామో, లోకాన్ని ప్రేమిస్తున్నామో, దేవా క్షమించండి, క్షమించండి. లోకంలో భూములు, అదిగో 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, అదిగో అతనికి అంతా అది ఉంది, ఇది ఉంది. అయ్యా యేసయ్యా, మంటికి మన్నైపోయే ఈ దేహం అయ్యా, 6 అడుగులు స్థలము ప్రభువా, మమ్మల్ని మేము ఎక్కడ పూడ్చిపెట్టబడతామో, ఏ స్థలమో మాకు కూడా నాయన మాకు తెలియదు ప్రభువా. మా గతి స్థితి మాకు తెలియదయ్యా. ఈరోజు బతికున్నామంటే నీ కృపయ్యా. అయ్యా, నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయండి, నిన్ను ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయండి. ఈ వాక్యము అయ్యా ఆన్లైన్లో వింటున్న బిడ్డల మనోనేత్రాలు మీరు తెరవండి, అనేక హృదయాలు మీరు తెరవండి ప్రభువా. అయ్యా, దేవుడితో అయ్యా నన్నైన సరదా షికారులుగా, అయ్యా దేవుడంటే ఏదో ఒక మతము, దేవుడంటే అవసరాలు తీర్చుకునే ఒక వస్తువు, దేవుడంటే ఏదో అనుకున్నాం, జరిగింది, అది ఇచ్చేసాం, ఇది కాదు ప్రభువా. దేవుడిని ప్రేమించాలని, దేవుడికి ఒక వ్యక్తిత్వం ఉందని, దేవుడికి ఒక మనస్సు ఉందని, దేవుడికి ఒక హృదయం ఉందని, దేవుడికి ఒక వ్యక్తిత్వం ఉందని మేము నాయన గుర్తించాలి ప్రభువా. నిన్ను ప్రేమించే మనస్సు మాకు దయచేయండి. నువ్వు మా ఇంటిలో మా కుటుంబ సభ్యుడిగా, మా సంఘములో నీవే ఒక పెద్దగా, యజమానుడిగా, దేవుడుగా అయ్యా నిన్ను మేము నాయన ప్రేమించాలి ప్రభువా. మా గృహానికి అధిపతిగా నిన్ను పెట్టుకోవాలయ్యా. సహాయం చేయండి. వాక్యం బిడ్డలందరినీ బలపరచమని కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.